ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. కీర్తనలు 69 3వ చరణం మనం గమనించుకుంటున్నాం. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. దావీదు భక్తుని యొక్క కీర్తన మనం ఇక్కడ గమనిస్తున్నాము. అనేకమైన కఠిన శ్రమలో బాధల్లో ఆయన ప్రవేశించి ఉన్నప్పటికీ, సౌలు రాజు ద్వారా ఉన్నప్పటికీ, శత్రువుల ద్వారా తరుముకొనబడినప్పటికీ ఆయన ప్రతి శ్రమలోనూ దేవుణ్ణి ఆశ్రయించి విజయం పొందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి కీర్తనలు 69 మొదటి 2 చరణాల్లో కూడా మనం చూసినప్పుడు, దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించుము. నెలకయ్యని అగాధ దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నది అని కఠినమైనటువంటి తన శ్రమల గురించి దేవుడితో ఆయన చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతటి శ్రమ వచ్చినప్పటికీ, అలసిపోయినప్పటికీ, నేను మొరబెట్టు చేత అలసిపోయినాను అంటున్నాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ అలసిపోయి ఉన్నాడంట. అయినప్పటికీ నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను అని చెప్తున్నాడు. సౌలు రాజు చేత తరంబడుతున్నాడు. ఆయన అనేక మార్లు తరంబడి సౌలు పట్టుకోవాలని ఎంతగానో చూశాడు. ఏ కారణం లేకనే సౌలు దావీదు మీద శత్రుత్వం పెంచుకొని పగబట్టి తరుముతున్నాడు, చంపాలని తరుముతున్నాడు. అలాంటి సమయంలో దావీదు ఒక తీర్మానానికి వచ్చాడు. నేను ఇశ్రాయేల్ దేశంలో ఉంటే సౌలు నన్ను ఎప్పటికైనా చంపివేస్తాడు, కాబట్టి దేశం నుంచి నేను పారిపోతానని ఫిలిస్తీన్ల దేశంలోనికి పారిపోయినట్టుగా చూస్తున్నాం. అక్కడ గాతు రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి చేరాడు. చేరిన తర్వాత ఆకీషు రాజు దావీదు తనతో కూడా ఉన్నటువంటి 600 మంది, వారి భార్య, వారి పిల్లలకు అందరికి కలిపి సిక్లగు అనేటటువంటి ఒక గ్రామాన్ని వారికి నివసించడానికి ఇస్తున్నారు. వారు ఆ గ్రామంలోకి వెళ్ళి తన వారిని నివసింపజేశారు. దావీదు తనతో కూడా ఉన్నవారు ఈ యొక్క ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి ఆకీష్ దగ్గర ఉంటున్నాడు. ఇశ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు దండెత్తిపోయేటటువంటి సమయంలో ఆకీష్తో కూడా దావీదు తన వారు కూడా వెంబడించారు. అయితే ఫిలిస్తీన్ల సర్దారులు ఒప్పుకోలేదు. ఏమని చెప్పాడంటే, దావీదు గొలియాతును చంపినవాడు కదా, వీడు మనతో కూడా రావటానికి వీల్లేదు, వీడు ఒకవేళ వాళ్ళతో కలిసిపోయి మన మీద తిరగబడతాడేమో, ఇతరు వస్తే మేము రాము యుద్ధానికని ఫిలిస్తీన్ల సర్దారులు మరి ఆకీష్తో గొడవ పెట్టుకున్నప్పుడు ఆకీష్ దావీదుతో చెప్తున్నాడు, నువ్వు నిలబడిపో, నాతో కూడా రావద్దు అని చెప్పినప్పుడు ఆకీష్ వాళ్ళు వెళ్ళిపోయారు. దావీదు తన వారితో కలిసి తిరిగి తమ ఊరికి వచ్చాడు. గ్రామానికి వచ్చినప్పుడు అప్పటికి 3వ దినము 3 దినములు అయిపోయింది. తిరిగి వచ్చినప్పుడు వారు చూచారు, అమాలేకీయులు ఆ ఊరి మీదకి దండెత్తి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళులన్నీ తగలబెట్టి వారిని దోచుకొని ఆ స్త్రీలను పిల్లలను చంపకుండా చెరబట్టుకొని తీసుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. వారు భయంకరంగా ఏడ్చారు. దావీదు కూడా ఇంకా ఎంతో కఠినంగా ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళందరూ కలిసి ఈ దావీదు వల్లనే కదా మనకి కష్టాలు వచ్చినాయని దావీదుని రాళ్లతో కొట్టి చంపాలని చూచారు. అటువంటి సమయంలో కూడా దావీదు అధైర్యపడకుండా దావీదు దేవునికి మొరబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏఫోదు తెమ్మని చెప్పి ఏఫోదు తెప్పించి దావీదు దేవుని మీద విచారణ చేస్తున్నాడు. ప్రభువా, నేను ఇప్పుడు ఈ దండును తరుముకుంటే వారు మాకు దొరుకుతుందా, నేను తరమొచ్చా అని అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క దావీదుకి ఏమని జవాబిచ్చాడంటే, నువ్వు తరుము, నిశ్చయంగా నీ వారు నీకు దొరుకును అని చెప్పాడు. కనుక వాళ్ళు మరి శత్రువుల్ని తరుముకుండా వెళ్తున్నారు. పొలంలో ఒక అమాలేకీయుడు దొరికాడు, ఒక ఐగుప్తీయుడు దొరికి అతను సృహ లేకుండా పడి ఉన్నాడు. అతనికి ఆహారం పెట్టి అతన్ని బలపరిచిన తర్వాత, నువ్వెవడు, ఎందుకుంటున్నావు ఇక్కడ అని అడిగినప్పుడు అప్పుడు చెప్తాడు, 3 రోజుల క్రిందట నేను అమాలేకీయుల దగ్గర ఒకరి దగ్గర పనివాడిగా ఉంటున్నాను. 3 రోజుల క్రిందట మేము సిక్లకు దగ్గరికి దండెత్తిపోయాము, అక్కడ నుంచి వారిని పట్టుకొని వచ్చుకుంటున్నాము, దోచుకున్నాము అని చెప్పినప్పుడు, నువ్వు దారి చూపిస్తావా అని అడిగినప్పుడు, నువ్వు నన్ను చంపవనియు ఆ అమాలేకీయుడి చేతికి నన్ను అప్పగించవని నువ్వు ఒప్పుకుంటే నేను చూపిస్తానన్నాడు. మరి దావీదు వాగ్దానం చేసి ఆ యొక్క ఐగుప్తీయుని సహాయంతో తమ వారిని ఎక్కడికి తీసుకెళ్లారో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చక్కగా తాగి మత్తులై ఉన్నారు. వాళ్ళ మీద పడి దావీదు వాళ్ళని చంపి తమ భార్యలను బిడ్డలను వాళ్ళు తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, శ్రమలు అగాధ జలముల వలె ఉన్నప్పటికీ కూడా నేను మొరబెట్టుట చేత అలసి ఉన్నాను, గొంతుకు ఎండిపోయాను అని చెప్తున్నాడు. అంటే ఎంతటి శ్రమలో కలిగినప్పటికీ ప్రార్థన మానలేదు. మరి వాళ్ళందరూ కలిసి ఆయన చంపాలని చూసినప్పటికీ అతడు నిరుత్సాహపడలేదు, అవిశ్వాసుడు కాలేదు.
కృంగిపోలేదు. అతను వెంటనే దేవునికి మొరపెట్టాడు, దేవుని యొద్ద అడిగాడు, దేవుడు ఆయనకి జవాబిచ్చాడు. తన వారిని అందరినీ సంపాదించుకొని తిరిగి తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవునులారా, మన జీవితాల్లో కూడా శ్రమలు వస్తాయి. అసలు వర్ణించలేని శ్రమలే వస్తాయి, చెప్పుకోలేని పరిస్థితులే మనకు ఎదురవుతాయి. అలాంటప్పుడు మనము కృంగిపోవటం కాదు. చాలామంది ఏం చేస్తారు, ఇంకా లాభం లేదని ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అలాంటి పరిస్థితులు రాకూడదు. మన జీవితంలో మనం ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా మనకు మార్గం సరళం చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు విజయం కూడా దయచేస్తాడు అని ఈ అంశాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. అలాంటి ధన్యతకరమైనటువంటి జీవితం మనకు కూడా దేవుడు దయచేయనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, దావీదు యొక్క శ్రమలు, జీవితము, జయ జీవితం మా ముందు ఉంచినందుకు స్తుతి స్తోత్రం. మేము కూడా మాకు మహాభయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు మేము కృంగిపోకుండా, లేదా నా తండ్రి పారిపోకుండా, ప్రియుడా నీ సన్నిధిలో మొరబెట్టి నీ ఎదురు నుంచి జవాబు పొంది మా జీవితాలను సరి చేసుకొనుటకును విజయం పొందుకొనుటకును మాకు నేర్పించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.